నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఆంధ్రప్రదేశ్ మీద ఇంకొక సర్వే తాజాది ఒకటి విడుదలైంది. అయితే చాలా సర్వేలు వస్తున్నాయి, ఏ పార్టీకి అనుకూలంగా వాళ్ళు ఇచ్చిన దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పెడితే వీళ్ళు ఎల్లో బ్యాచ్ అని పెడుతున్నారు, లేదంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పెడితే కనుక పేటీఎం బ్యాచ్లు, వివిధ రకాల కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కామెంట్స్ అన్నీ కూడా జూన్ 4 దాకా ఆగాల్సిందే. జూన్ 4 నాడు ఏదో ఒక బ్యాచ్ అయితే ఫెయిల్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ ఈ రెండే రేస్లో ఉన్నాయి. ఈ రెండిట్లో ఎవరు విన్నర్ అనేది మనం జూన్ 4 దాకా ఆగాల్సిందే. కాకపోతే ఈ లోపల వచ్చిన సర్వేలన్నీ కూడా మనం విశ్లేషించుకుంటాం. అట్లాగే వీక్షకులకి షేర్ చేయటం అన్నది సోషల్ మీడియా కానీ యూట్యూబ్ కానీ ఏదైనా అందరూ కూడా పెడుతూనే ఉన్నది. ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి అయితే మళ్ళీ ఆ కంటి గాయం తర్వాత గన్నవరం అట్లాగే గుడివాడ ఇవన్నీ రోడ్ షోలు ఆయన దారినైనా, అట్లాగే చంద్రబాబు నాయుడు అక్కడ భారీగా జన సందర్భమైంది. గన్నవరం గుడివాడ చంద్రబాబు నాయుడు కూటమికి కూడా అనూహ్యంగా రాజాంలో భారీగా తరలి వచ్చారు టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు. ఇద్దరికీ కూడా భారీగా జన సమీకరణ జరుగుతుంది. జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. కానీ ఓటరు ఏ పార్టీకి ఓటు వేయాలనేది ఆల్రెడీ డిసైడ్. అది మనకి మే 13వ తారీఖు ఓటింగ్ వేసేంత వరకు కూడా, ఎగ్జిట్ పోల్ వచ్చేంత వరకు కూడా తెలియదు. ఎందుకంటే చాలా చోట్ల కీన్ కాంటెస్ట్ ఉంటుంది. ఆ కీన్ కాంటెస్ట్ ఎడ్జ్ ఎవరికి వెళ్తుందనేది తెలీదు. దగ్గరగా 2 నుంచి 3% ఓట్ షేర్ డిఫరెన్స్ వస్తుంది చాలా నియోజకవర్గాల్లో. ఆ 2 to 3% అనేది ఎటువైపోయినా స్వింగ్ అవ్వచ్చు. కాబట్టి ఎగ్జాక్ట్గా మనం నెంబర్ అనేది ఒకటి ఇవ్వలేము. అయితే ప్రస్తుతానికి ఈరోజు అంటే సోమవారం నాడు కొన్ని గంటల కిందటే న్యూస్ ఎరీనా వాళ్ళు ఒక సర్వే ఆంధ్రప్రదేశ్ మీద విడుదల చేశారు. వాళ్ళు విడుదల చేసిన సర్వే ఫలితాలు వీక్షకులకు షేర్ చేసుకుందామని అది న్యూస్ ఎరీనా ఎలిక్షన్తో ఒక సర్వే చేసింది. ఎలిక్షన్స్తో దాదాపు శాంపిల్ సైజు 86,200 తీసుకున్నారని చెప్తున్నారు. ఈ 86,200 శాంపిల్స్ కూడా 25 మార్చి నుంచి 12 ఏప్రిల్ దాకా చేశారని చెప్తున్నారు వీళ్ళ సర్వే ఫలితాలు ఒకసారి వీక్షకులు షేర్ చేసుకునే ముందు వాళ్ళు జెండర్ వైజ్గా ఇచ్చారు, ఎంతమందిని ఎలా ఏ పార్టీకి ఓటేయచ్చు ఏంటని. మహిళలు 52.44% వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారని, కూటమికి 44.53%, కాంగ్రెస్ పార్టీకి 0.94%, అదర్స్కి 2.09% ఓట్ షేర్స్ వస్తాయని చెప్తున్నారు. అట్లాగే పురుషులు మేలు 48.32% వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతున్నారని, కూటమి 46.63% అని, కాంగ్రెస్ పార్టీకి 1.83% ఓట్ షేరు, అదర్స్కి 3.22% ఓట్ షేరు. అట్లాగే వీళ్ళు జిల్లాల వారీగా ఇచ్చారు, ఉమ్మడి జిల్లాల వారీగా ఇచ్చారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే శ్రీకాకుళం మొత్తం 10 ఉన్నాయి. 10లో వైఎస్ఆర్సీపీ 8 గెలుచుకుంటుందని, ఎన్డీఏ 2. విజయనగరం వైఎస్ఆర్సీపీ 8, ఎన్డీఏ 1 9లో. విశాఖపట్నంలో 15 ఉన్నాయి. 15లో 4 వైఎస్ఆర్సీపీ, 8 ఎన్డీఏ, 3 కీన్ కాంటెస్ట్ అని. ఈస్ట్ గోదావరిలో 19 స్థానాల్లో 9 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది, 9 ఎన్డీఏ గెలుచుకుంటుంది, 1 కీన్ కాంటెస్ట్. వెస్ట్ గోదావరి 15 స్థానాలు ఉన్నాయి. 15లో 8 వైఎస్ఆర్సీపీ, 7 ఎన్డీఏ గెలుచుకుంటుందని. కృష్ణా జిల్లాకు వచ్చే ఎన్టీఆర్ జిల్లాలో 16 స్థానాలు ఉన్నాయి. 16లో 10 స్థానాలు వైఎస్ఆర్సీపీ, 5 ఎన్డీఏ, 1 కీన్ కాంటెస్ట్ అని. గుంటూరు జిల్లాలో 17 ఉన్నాయి. 17లో వైఎస్ఆర్సీపీ 9 అని, ఎన్డీఏ 2, బ్యాటిల్ గ్రౌండ్ 6 ఉన్నాయి. ప్రకాశంలో 12 స్థానాలు ఉన్నాయి. 12లో 9 వైఎస్ఆర్సీపీ, 2 ఎన్డీఏ, 1 బ్యాటిల్ గ్రౌండ్లో ఉంది. నెల్లూరులో 10 స్థానాలు ఉన్నాయి. 9 వైఎస్ఆర్సీపీ, 1 కీన్ కాంటెస్ట్ అని చెప్తున్నారు. చిత్తూరులో 14 ఉన్నాయి. 14లో ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ మొత్తం స్వీప్ చేయబోతున్నట్టే 12 స్థానాలు గెలుస్తుంది అంటున్నారు. ఎన్డీఏ 1, బ్యాటిల్ గ్రౌండ్ 1. కడప 10కి 10 వైఎస్ఆర్సీపీ స్వీప్ చేస్తుందని చెప్తున్నారు. కర్నూలు 14 స్థానాలు ఉన్నాయి. 13 వైఎస్ఆర్సీపీ, 1 బ్యాటిల్ గ్రౌండ్ అని చెప్తున్నారు. అనంతపురం 14 స్థానాలు ఉన్నాయి. 12 వైఎస్ఆర్సీపీ, 1 ఎన్డీఏ, 1 కీన్ కాంటెస్ట్. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే కనుక అసెంబ్లీ స్థానాలకు సంబంధించి
121 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని, 38 ఎన్డీఏ గెలుచుకుంటుందని, 16 కీన్ కాంటెస్ట్ అని చెప్తున్నారు. అయితే ఆ కీన్ కాంటెస్ట్లో కూడా ఎడ్జ్ ఉన్నవని దాని ప్రకారం ఫైనల్ ప్రొజెక్షన్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ 127 స్థానాలు గెలుస్తుందని 50.38% ఓటు షేర్తో, టీడీపీ అలయన్స్ అంటే ఎన్డీఏ కూటమి 48 స్థానాలు గెలుస్తుందని 45.58%తో, కాంగ్రెస్ పార్టీ 0 అని ఖాతా తెరవదని 1.38% ఓటు షేర్ వస్తుందని, అదర్స్ 0 2.66 ఓటు షేర్ సాధిస్తుందని. అట్లాగే వీళ్ళు పార్లమెంట్ కూడా ఇచ్చారు. పార్లమెంట్ స్థానాల్లో చూసుకుంటే కనుక మనం శ్రీకాకుళం టీడీపీ కూటమి వస్తుందని, విజయనగరం వైఎస్ఆర్సీపీ, విశాఖపట్నం టీడీపీ గెలుచుకుంటుందని, అరకు వైఎస్ఆర్సీపీ, అనకాపల్లి వైఎస్ఆర్సీపీ, అమలాపురం వైఎస్ఆర్సీపీ, కాకినాడ వైఎస్ఆర్సీపీ, రాజమండ్రి వైఎస్ఆర్సీపీ, టీడీపీ నరసాపురం సీటు గెలుచుకుంటుందని, ఏలూరు వైఎస్ఆర్సీపీ, మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ, విజయవాడ తెలుగుదేశం పార్టీ కూటమి, గుంటూరు తెలుగుదేశం పార్టీ కూటమి, నరసరావుపేట వైఎస్ఆర్సీపీ, బాపట్ల వైఎస్ఆర్సీపీ, ఒంగోలు వైఎస్ఆర్సీపీ, నెల్లూరు వైఎస్ఆర్సీపీ, తిరుపతి వైఎస్ఆర్సీపీ, రాజంపేట వైఎస్ఆర్సీపీ, కడప వైఎస్ఆర్సీపీ, కర్నూలు వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ, చిత్తూరు వైఎస్ఆర్సీపీ, హిందూపూర్ వైఎస్ఆర్సీపీ, అనంతపురం వైఎస్ఆర్సీపీ. ఈ మొత్తం చూసుకుంటే లోక్సభ ప్రిడిక్షన్స్ 20 సీట్లు వైఎస్ఆర్సీపీకి ఇస్తున్నారు, 5 జనసేన కూటమికి ఇస్తున్నారు. ఇది న్యూస్ ఎరీనా ఎలక్షన్స్తో చేసిన సర్వే, కానీ వాళ్ళు ఇచ్చిన ప్రొజెక్షన్ కాబట్టి మన ప్రస్తుతానికి వీక్షకులకు షేర్ చేస్తున్నాను. నా ప్రిడిక్షన్స్ ప్రకారం అయితే మాత్రం అట్లా వన్ సైడ్ స్వింగ్ ఎక్కడ నాకు కూడా పార్లమెంట్ స్థానాల్లో కనబడలేదు. నేను ఆగింది ప్రిడిక్షన్ సర్వే అవ్వటానికి ఇంకా కొన్ని మార్పులు ఉన్నాయి. దాదాపు 10 స్థానాల పైన ఎన్డీఏ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేస్తున్నారు. అట్లాగే అధికార పార్టీ కూడా ప్రస్తుతానికి 4 నుంచి 5 స్థానాల్లో మార్పులు ఉండొచ్చు అని చెప్తున్నారు. అట్లాగే ఎన్డీఏలో కనుక 2 పార్లమెంట్ స్థానాల్లో మార్పులు ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఫైనల్గా నేను ఆ మార్పులన్నీ అయ్యేంత వరకు కూడా నా ప్రిడిక్షన్స్ నేను ఇవ్వలేను. ఇదైతే న్యూస్ ఎరీనా అది ప్రస్తుతానికి వీక్షకులకి షేర్ చేసుకుందామని చెప్పి వాళ్ళు ఇస్తున్న ప్రొడిక్షన్ ప్రకారం మాత్రం వైఎస్ఆర్సీపీకి దాదాపు 127 స్థానాలు ఇస్తున్నారు. లోక్సభ కూడా 20 గెలుచుకుంటుంది వైఎస్ఆర్సీపీ అని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ స్వింగ్ ఎందుకు ఉంది, ఏ బేసిస్ మీద ఉంది అంటే క్యాస్ట్ ఫ్యాక్టర్సా లేకపోతే వెల్ఫేర్ స్కీమ్సా, జగన్కి ఎందుకు అంత ప్రోగా ఉంది అన్నది అయితే వాళ్ళ అనాలిసిస్ క్లియర్గా ఇవ్వలేదు. సో మనం ప్రస్తుతానికి వాళ్ళు ఒక ఫైనల్ నెంబర్ ఇచ్చారు, ఆ నెంబరు వీక్షకులకు షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.